దేశ రాజకీయాలను మలుపు తిప్పిన ఇందిరాగాంధీ గురించి, ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన రాజకీయ సంస్కృతి గురించి మనం తెలుసుకుందాం. దేశ రాజకీయాలను ప్రభావితం చేశారన్నమాట ఇందిరాగాంధీ. మలుపు తిప్పింది. ఈమె ఒక మామూలు విషయం కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండింటిపైన విపరీత ప్రభావం కలగజేసే కూడా. పాత రాజకీయాన్ని లోతుగా పరిశీలించిన పాల్ బ్రాసర్ లాంటి నిపుణులు దీని గురించి విపులంగా రాశారన్నమాట. వారి గురించి చూద్దాం. కాంగ్రెస్ పట్ల బద్ద వ్యతిరేకతతో ఉనికిలోకి వచ్చిన ప్రాంతీయ పార్టీలన్నీ ఇందిరా నాటి కాంగ్రెస్ స్థాయికి ఎప్పుడో చేరుకున్నాయి. వ్యక్తి పూజ, అధికార కేంద్రీకరణ, జనాకర్షణ పథకాలు, రుణమేళాలు, ఇందిరా మార్క్ రాజకీయాలు అనుకుంటే ఏ ప్రాంతీయ పార్టీ వీటికి అతీతం కాదు. తెలుగు రాష్ట్రాల గత సీఎంలు, ప్రస్తుత సీఎంలు చూసిన ఇందిరా మార్క్ రాజకీయం పతాకస్థాయికి చేరటంలో మనకు స్పష్టంగా కనబడుతుంది. ఆ ప్రజాస్వామ్య సంస్కృతిని ఇందిరా ఒక్క మార్గంగా పట్టించారు. ఈ మార్గాన్ని ఇప్పుడు అన్ని రాజకీయాలకు రాజమార్గంగా మారిందని చరిత్ర చెప్తున్న నిజం అన్నమాట. దీని గురించి విపులంగా ఏం చెప్పారంటే, ఇందిరాగాంధీ కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో ఏకఛత్రాధిపత్యం లేదు. ఇందిరాగాంధీకి ముందు కాంగ్రెస్లో పార్టీలో ఏకఛత్రాధిపత్యం ఏం ఉండేది కాదు. కింది నుంచి పై స్థాయి వరకు ప్రజాస్వామ్యం ఎంతో కొంత ఉండేది. సొంత బలం ఉన్న జ్ఞాతులు ప్రతి రాష్ట్రంలో ఉండేవారు. పిసిసి, సిఎల్పి నాయకుల స్థానాలకు ఎన్నికలు జరిగిన సందర్భాలు చాలా ఉండేవి. స్థానికంగా తలెత్తే సమస్య పరిష్కారాలను కూడా పలు సందర్భాలు రాష్ట్ర స్థాయి నేతలు ప్రధానంగా కనుగొనేవారు. అంతెందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో నెహ్రూ మాట చెల్లుబాటు కూడా కాని సందర్భాలు కూడా ఉండేవి. మెజార్టీ అభిప్రాయాలను విలువిచ్చే నెహ్రూ ఇష్టం లేకపోయినా సరే వాటిని అంగీకరించేవారు. అంబేద్కర్ తయారు చేసిన హిందూ కోడ్ బిల్లు విషయంలో కూడా నెహ్రూ ఆ విధంగా వెనుకడుగు వేశారు. ఎన్నికల నిర్వహణ, నిధుల సేకరణ, ప్రచారం లాంటి అంశాలను సైతం స్థానిక నేతలు కీలక పాత్ర పోషించేవారు గతంలో. కానీ ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత ఇవన్నీ మారిపోయాయి. ఒక విధంగా చెప్పాలంటే మన ప్రజాస్వామ్య ప్రపంచంలోని ప్రత్యేకమైనది కులాలు, మతాలు, ప్రాంతాల వారికి డిమాండ్ రావడం ఇక్కడ అత్యంత సహజం. పరిమిత అస్తిత్వ హద్దులు దాటి విశాల జాతీయ ప్రయోజనాల దిశగా సాధారణ ప్రజలు సమీకృతం కావడం అరుదుగా కనుగొలుతుంది. ఆర్థిక స్థితి గతులు ఆధారంగా రైతులు, కార్మిక, మధ్యతరగతి వర్గాల ప్రజలు సమీకృతం కావడం కూడా సంపూర్ణంగా జరిగే పరిస్థితి దేశంలో ఉంది. టీవీలో మన ఎన్నికల విశ్లేషణ చూడండి. కులం, మతం, ప్రాంతం చుట్టూ ప్రధానంగా తిరిగేవి ఎక్కువ. ఇలాంటి పరిస్థితులు ఉండబట్టే కులం, ప్రాంతం, భాష ఆధారంగా పోటీలు, పెత్తన వైషమ్యాలు ఎదురవుతాయి. వీటి ఆధారంగా పరస్పర విరుద్ధమైన డిమాండ్లు తలెత్తలు సహజంగా ఏర్పడుతున్నాయి. స్థానిక నాయకులు వీటిని పరిష్కరించలేని పరిస్థితి విషమించి హింసకు కూడా దారితీస్తుంది. ఇందిరకు ముందు నాటి కాంగ్రెస్ నాయకత్వం వీటిలో కొంత స్థానికంగా పరిష్కరించగలిగే సమర్థత ఉండేదని, దీనికి కారణం పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని చెప్తున్నారు. ఇందిరాకు ముందు ఇవన్నీ కొంత పరిష్కారం జరిగాయి. కానీ ఇందిరాగాంధీ తర్వాత ఈ పరిస్థితి పూర్తిగా మార్చివేశారు. ప్రజలకు తనకు మధ్య బలమైన రాష్ట్రస్థాయి నాయకత్వాన్ని లేకుండా ఇందిరాగాంధీ చేశారు. గరీబీ హఠావో, రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, రుణమేళాలు, గుప్తాధిపత్య వ్యాపార నియంత్రణల వంటి నినాదాలతో తనకు తాను దీనజన బాంధువురాలుగా ప్రచారం చేసుకున్నారు ఇందిరాగాంధీ. అన్ని స్థాయిల్లో పార్టీ ఎన్నికలకు నిరోధకాలు ఇచ్చి సీల్డ్ కవర్ సంస్కృతిని ప్రవేశపెట్టారు ఇందిరాగాంధీ. సీఎంను ఇష్టం వచ్చినట్లు మార్చారు ఇందిరాగాంధీ. ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను ఆర్టికల్ 356 ఆసరాతో కూల్చివేశారు కూడాను. లైసెన్స్ అండ్ పర్మిట్ రాజు బలోపేతం చేసి పరిశ్రమలను కట్టడి చేశారు. డిమాండ్ని బట్టి ఉత్పత్తులు పెంచుకొని వెలుసుబాటు పరిశ్రమకు ఉండేది కాదు. దిగుమతులపైన ఎన్నో ఆంక్షలు ప్రభుత్వాన్ని పార్టీ సంపూర్ణంగా తన చుట్టూ తిప్పుకోవడంతో మరో విపరీత పరిణామాలు చోటు చేసుకుంది. రాజకీయాలు వ్యక్తి పూజ పరాకాష్ఠకు అందుకుంది. స్వీయ ప్రేమ అంటే నాసిజం అవధులు దాటిపోయింది. ఇందిరాగాంధీ టైంలో వీర విజయులు, భజన పరులతో పార్టీ నిండిపోయింది కాంగ్రెస్ పార్టీ. స్వతంత్ర పోరాట స్ఫూర్తి, నెహ్రూ ఆదర్శ భావాలు, ఉదార దృక్పథం, మంచి ప్రేరణ పొందిన ఒక వర్గం కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ఉండేది. కానీ దాని పాత్ర క్రమేపీనా క్షీణించేదే తప్ప పెరగలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఈ వర్గం గొంతు కాస్త బలంగా వినిపించేది. వైరపక్షంపై సైద్ధాంతిక దాడికి అది ప్రధానంగా ఉపకరించేది కూడాను. మోదీకి, ఇందిరాకు సారూప్యత ఇరువురు ప్రకటించుకునే భావజాలంతో లేకపోవచ్చు. కానీ పార్టీ ప్రభుత్వం మోదీ కేంద్రంగా మారిపోయిన ప్రస్తుత పరిస్థితిలో ఇద్దరి మధ్య సారూప్యత స్పష్టంగా కనబడుతుంది. కాంగ్రెస్ కంటే బీజేపీ చరిత్ర భిన్నమైనది. అనేక భావజాల సమూహం కాంగ్రెస్ ఒకనాడు ఉండేది. బీజేపీ సంఘ్ పరివార్ భిన్న భావజాలను ఎన్నడూ చోటు ఇవ్వలేదు. హిందూ సంస్కృతిని వ్యతిరేకించే ఏ భావజాలను ఆర్ఎస్ఎస్ ఉపేక్షించలేదు.
కమ్యూనిజమే కాదు, మత ప్రసక్తి లేని లౌకికవాదం కూడా పరివారికి రుచించదు. సర్వమత సమాధాన ప్రభుత్వ భారత మార్కు లౌకికవాదంపై కూడా సానుకూలత లేదు. ఈ తరహా లౌకికవాదాన్ని నిజస్ఫూర్తి అంగీకరిస్తే హిందూ ఆర్థిక జాతీయవాదానికి అర్థం ఉండదు. భావజాల పరంగా బీజేపీ ఉన్న ఈ ప్రత్యేక దృష్ట్యా కూడా ఇందిరా లేని సౌలభ్యం మోదీకి మరింత ఉందని చెప్పుకోవచ్చు. సైద్ధాంతిక భిన్నత్వానికి ప్రతీకగా ఒరవడిక లేని చోట క్రియాశీలను అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అందుకే మోడీ వ్యక్తి పూజ ఇందిరకు మించిన స్థాయిలో చేరుతుంది. దేవదూతగా మోదీని అభివర్ణించడమే ఇందుకు నిదర్శనం. అది ఇది అని కాకుండా అన్ని విజయాలు మోదీ ఖాతాలు వేయడం సాధారణంగా మారింది. విభేదించే వ్యక్తులను జాతి ప్రయోజన పట్టిన వారిని ముద్ర వేయడం పెద్ద ఎత్తున జరుగుతుంది. వ్యక్తి పూజ అధికార కేంద్రీకరణ ఉన్న చోట అంత పార్టీ యంత్రాంగం బలహీనపడడం సాధారణంగా జరిగే విషయం. బీజేపీ ఇంకా పరిస్థితి రాలేదు, కానీ మున్ముందు ఇది రాదని చెప్పలేం. ఒక రకంగా క్రమంగా ఇప్పటికే మొదలైంది కూడాను. సీఎంను ఢిల్లీ నుంచి మార్చడమే ఇందుకు నిదర్శనం కూడాను. కర్ణాటక ఎన్నికల్లో స్థానిక నాయకత్వాన్ని బీజేపీ అధిష్టానం దాదాపు పక్కన పెట్టింది. ఓటమికి ఇది ఒక కారణమే. బీజేపీ నేతలను చెప్పుకుంటున్నారు కూడా. వ్యక్తి పూజ విపరీత వికేంద్రం ఉన్న చోట ప్రజాకర్షణ పునరావృతం ఉంటుందన్నమాట. నోట్ల రద్దు, అగ్రకుణాలు 10% రిజర్వేషన్కి పెద్ద ఉదాహరణ. ఇందిరా ప్రవేశపెట్టిన రాజకీయ సంస్కృతి దిశగా బీజేపీ ఒకటి నడవట్లేదు, కానీ ఇప్పుడు ప్రస్తుతం అన్ని పార్టీలు నడుపుతున్నమాట. భిన్న ధృవాలుగా కనిపించే వాళ్ళందరూ అచ్చంగా ఒకే తరహా స్వభావం పిలిపించుకుంటారని ఆశ్చర్యం అనిపించింది అనమాట. సహజంగానే కనిపిస్తుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ప్రస్తుత ప్రధాని మోదీ కూడా ఈ విధంగా ఉన్నారు. పైపై చూస్తే ఇద్దరికి ఎందులోని పోలిక ఉన్నట్టు కనిపించదు, కానీ ఇద్దరు భిన్న ధృవాలైన పార్టీ చెందిన వారైనా తమ తండ్రి సోషలిస్ట్ ఆలోచనల ప్రభావంతో కొంతకాలం వామపక్ష రాజకీయాల వైపు ఇందిరా మొగ్గిన చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఆ ముగ్గులో రాజకీయ అర్థం ఎంత, రాజకీయ ఆదర్శాలు, దాన్ని స్వీకరించడంలో ఇందిరా నిజాయితీ ఎంత అనేది ప్రశ్నలు. కానీ ఇప్పుడు మోదీ ఇందిరా ఒకేలాగా ఉండాలని కొంతమంది అన్నా సరే ఒక్కో పొర ఒక్కోలాగా ఉంటుందన్నమాట. ఉల్లిపొల్ల రాజకీయాల చుట్టూ ఆదర్శాలు అతుక్కుని ఉంటాయన్నమాట. ఒక్కో పొన్న ఉల్లిస్తూకుంటూ వెళ్తే కానీ అసలు ప్రయోజనం బయటపడదు. మోదీ విషయానికి వస్తే సోషలిజం పేరుతో కసిబుసిమైన ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి ఆయన రాజకీయంగా ఎదిగారు. క్రిస్టియన్లు, ముస్లింలు, కమ్యూనిస్టులు దేశానికి పెద్ద శత్రువులని ఆర్ఎస్ఎస్ అగ్రనేత గోల్వల్కర్ ఒకప్పుడు సూత్రీకరించారు. ప్రస్తుతం క్రిస్టియన్ల గురించి, సంఘ పరివారం గురించి అంత కటుగా మాట రావటం లేదు, కానీ ముస్లింలు, కమ్యూనిస్టుల గురించి ఇప్పటికే అభిప్రాయాలు పెద్దగా మార్పు లేదు. హిందూ సంస్కృతి ఆధారంగానే జాతీయవాదానికి ఓ రూపం ఇచ్చి ప్రపంచ పటంలో భారత్ను ప్రబల శక్తిగా మార్చడంలో ఆర్ఎస్ఎస్ ఆదర్శాలు ప్రధానమైనవి. ఏమిటి హిందూ సంస్కృతి, అందులో కీలకమాంశాలు ఏంటి, అందరికీ అవి ఆమోదయోగ్యం అన్న ప్రశ్నకు జవాబు లేనిక తేలిగ్గా లభించవు. ఆ సంగతి కాస్త పక్కన పెడితే పైకి చెప్పే ఆదర్శాలు రాజకీయాల ప్రకారం అయితే ఇందిరా, మోదీ భిన్న ధృవాలైన వీళ్ళు ఒకేలాగా ఉన్నట్టు తెలిపిస్తుంది అనమాట. ఇద్దరు నెహ్రూ అనంతరం దేశ రాజకీయాలు ప్రభావం చూపించిన నేతలే. మోదీ అయితే ఇంకా కలజేస్తూనే ఉన్నమాట. ఇందిరాగాంధీ, మోదీ ఇద్దరు ఓ విధంగా కొంతవరకు వాళ్ళ పనులను రకరకాలుగా డెవలప్ అయిన వాళ్ళే. ప్రస్తుతం దేశానికి ఇద్దరు ఆలోచనలు అవసరం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.